దీన్ని కాదనగలరా చెప్పండి? ఇది మన భారతదేశంలో మన రాష్ట్రాల్లో జరిగిన ఘోర కలి, ఇప్పటికీ పతనమైపోతున్న ఘోరమైన కలి. ఇప్పుడున్న లెక్కల ప్రకారం 2,50,000 మంది ఉన్నారు. ఇంకా 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 ఇక్కడ ఈ పక్కన ఉన్నారు. నేను ఎప్పుడు వస్తాను ఈ ప్రాంతానికి, ఎప్పుడు చెబుతానని 5 సంవత్సరాలు ఎదురు చూశాను నేను. 5 ఏళ్ళు. మీరు ఇది ఆటలాటుకున్నట్టు నవ్వులాటగా తీసుకుంటున్నారేమో నాకు తెలియదు, కానీ మన పిల్లల భవిష్యత్తు కాల రాసేసే మౌలికమైన మూఢాచారాలు గుర్తుపెట్టుకోండి. దేవుడి పేరు మీద జరిగిన ఘోరమైన కార్యాలు ఇవి గుర్తుపెట్టుకోండి. ఘోరాతి ఘోరమైన నీచమైన. ఇలా ఉండకూడదు, ఇలా చేయకూడదు, ఇది తప్పు అని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు లేరు. దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు అలాగే చేస్తున్నాడు, ఊర్లో మోతుబరి వాడు అలాగే చేస్తున్నాడు, పెత్తందారుడు అలాగే చేస్తున్నాడు, కాకతీయుడు అలాగే చేస్తాడు. ప్రతి ఒక్కడు ఇలా చేస్తాడు. వీళ్ళకు లోకుగా దొరికింది ఎవడంటే పేద ప్రజలు, చివరి కడజాతి ప్రజలు ఎక్కువగా దొరికారు. బాగా అందంగా ఉన్నదాన్ని దేవదాసి అన్నారు, అందంగా లేక కొంచెం లావుగున్న వారిని మా ఇంట్లో చేయన్నారు. మొత్తం మీద వీళ్ళు పసివారిని మొదలుకొని 8 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసులో ఉన్న వారిని ఘోరంగా చేశారు. దీన్ని ఎదుర్కొన్నది ఎవరు తెలుసా? ఇది తప్పని చెప్పింది ఎవరు తెలుసా? మిషనరీలు చెప్పారు. మీ వైపు ఎక్కడికి పొండి, మీరు ఎక్కడికి పొండి, మీ వైపు ఎక్కువ కనబడే చర్చలు అని చెప్పిన సిఎస్ఐ చర్చలు కనబడతాయి. మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, సిఎస్ఐ చర్చలు, బాప్టిస్టులు, లూథరన్ చర్చలు, ఇలాంటి పెద్ద పెద్ద మెయిన్ చర్చలు కనబడతాయి. ఈ చర్చలు ఎక్కడి వరకు ఎందుకు వచ్చాయి? మిషనరీలు కథలు వచ్చారు, వాళ్ళు తప్పని వ్యతిరేకించారు, బ్రిటిష్ గవర్నమెంట్కి పత్రికలు రాశారు. 1, 2 ఇలాంటివి ఎన్ని దరిద్రాలు జరిగాయో. వయసు అయిపోయినోడికి, వయసులో ఉన్న 8 ఏళ్ళ లేదా 16 ఏళ్ళ పిల్లని చేస్తే ఆ వయసు అయిపోయినోడు చనిపోతే తనతో పాటు ఈమెను కూడా గాలి చేసేవారు. ఎంత దురాగతాలు! వీటన్నిటినీ అడ్డుకట్టేసి ఇది తప్పు, దేవుడి పేరు మీద ఇలా జరగకూడదు, దేవుడు అనేవాడు ఇలా కోరడు, ఇది దేవుని సంస్కృతి కాదు, దేవుడి పేరు మీద జరుగుతున్న చీకటి ఘోరమైన చర్యలని అడిగారు మిషనరీ. నిలదీశారు, ఫైట్ చేశారు, జీవాలు చేయించారు. దేవుడనే ఆ పేరు మీదకి వెళ్తే అక్కడ అవి జరుగుతున్నాయి కనుక అక్కడ కాదు, ఇదిగో ఈ దేవుడి దగ్గర రండి, మిమ్మల్ని హక్కుని చేర్చుకుంటాడని మీ ఏరియాలో చర్చిలు కట్టారు. దరిద్రం ఏంటి చెప్పనా? ఆ చర్చిలు అంత ఘనంగా కడితే ఇప్పుడు మనం మైకుల కోసం, పాటల కోసం గొడవలు పెట్టుకుంటున్నాం. ఆ చర్చిలో వాళ్ళ అసూలు బాసి ఆ దేశాలు వదిలొచ్చి ఇక్కడ నాణ్యత కొరకు చర్చలు కడితే ఇక్కడికి వచ్చి మనం ఈరోజు ఏం చేస్తున్నాం? పాట ఇవ్వలేదేంట్రా, మైక్ ఇవ్వలేదేంట్రా, కుర్చీ వేయలేదేంట్రా, పాంప్లెట్ మీద పేరేదరా, నీ బంద్ ఎదురా, మళ్ళీ మనల్ని పేడ తినిపించేయాలండి. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ అసలు ఎలాంటి స్థితి నుంచి మనం వచ్చాం, ఎలాంటి పరిస్థితుల్లో మనకి చర్చలు కట్టబడ్డాయి, ఎలాంటి స్థితిలో ఇక్కడ చర్చలు నిర్మించారు, ఏ మేలు కోరి ఈ దేవుడు రమ్మని ఇంత మంచి పునాదులు మనకేస్తే చర్చిలు మనకే ఏమన్నా ఒక నిలబడి ఇక్కడ కార్యక్రమం చేస్తే ఆడ ఎక్కువైపోతున్నాడు, బంద ఎక్కువైపోతున్నాడు. మనలో యూనిటీ లేక, దేవుడు అంటే సరిగ్గా మనకు తెలియక, దేవుని ఏ విధంగా అర్థం చేసుకుని దేవుని ప్రేమ మనకి ఎంత చూపించాడో మనకు తెలియకే ఇలా తగలడ్డాం. పాట కొరకు, మైక్ కొరకు, పేరు కొరకు, ప్రసంగాల కొరకు, మాటల కొరకు, కుర్చీల కొరకు ఏడుస్తున్నామంటే అసలు చర్చ్ అనే ఆరిజిన్ మనకు తెలుసా? మిషనరీలకు తెలిసింది, కదలొచ్చారు దేశాల నుంచి. వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళకు బైబుల్ తెలిసింది కనుక తెలిసింది తప్పని. ఒకటి తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలిగా. ఇది తప్పు అని చెప్పాలంటే రైట్ ఏంటో తెలియాలని అడుగుతున్నాను. వీళ్ళకి రైట్ ఎలా తెలుసు? వీళ్ళకి బైబిల్ తెలుసు. ఈ మిషనరీలకు బైబిల్ అంటే ఇది తప్పని బైబిల్ చెప్పిందా ఈ పదాలతో సహా? అంటే జోగిని లేదా దేవదాసి అనే పదం బైబిల్లో ఉందా అంటే ఎస్, బైబిల్లో ఉంది. ఇది తప్పని చెప్పింది, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించింది. అందుకే ఆ దేశాలు కదులొచ్చి మన దేశంలో ఉన్న చీకటిని వెలిగించడానికి ఇక్కడికి వచ్చారు.